పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై దాడి చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో వైద్యులు ఆందోళనకు దిగారు. తెలంగాణ వైద్య ఐకాస పిలుపుతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో ఓపీ సేవలను నిలిపివేసి ఎంజిమ్ ఆసుపత్రి గేటు వద్ద వైద్యులు ధర్నా చేపట్టారు. కాకతీయ వైద్య కళాశాల వైద్య విద్యార్థులు ధర్నాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులతో పాటు అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య విద్యార్థులు, ప్రాంతీయ కంటి ఆసుపత్రితో పాటు ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు సంఘీభావం తెలిపారు. హత్య చేసిన నిందితులను తప్పించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా నూతన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంటే ఒక ఐఎంఏ డాక్టర్ కాదు, ఒక ఉమెన్ డాక్టర్ కాదు, లోకల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక డాక్టర్స్ వింగే కాకుండా లోకల్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ అందరూ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. లోకల్ డాక్టర్స్ కానీ మిగతా అందరినీ సమకూర్చుకొని ఇదివరకు సకల జన సమ్మె ఎలాగైతే చేశామో సకల జన సమ్మెలాగా దాన్ని మరిపించే విధంగా అందరూ కలిసికట్టుగా రారు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఒక డాక్టర్ ఇవాళ జరిగిన ధర్నా రోజు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు శిబిరంలో ఉన్నారు. ఈరోజు ర్యాలీ నిర్వహించి కేఎంసీ దాకా వెళ్తాము, మా నిరసన తెలుపుతాము. తర్వాత కలెక్టర్ ఆఫీస్ కూడా హెడ్ క్వార్టర్స్ పోతాము, వారికి మెమరాండం సమర్పిస్తాము. ఇది కంటిన్యూస్గా ధర్నా జరుగుతూనే ఉంటుంది. టిల్ మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగుతూనే ఉంటుంది.